గుడ్ మార్నింగ్ ఆల్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే లైవ్లో కూడా చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో లైవ్లో అడిగిన క్వశ్చన్కి ఈరోజు మీకు ఒక వీడియో ద్వారా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియోస్లో నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి, లైవ్లో నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తారు అనే దానికి ఈరోజు నేను క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. మనం చేసే దాని మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా నెగిటివిటీ మనకు వచ్చినా సరే మనకు అసలు ఏ ప్రాబ్లము కూడా అనిపించదు. సో ఇంకొకటి ఇగ్నోర్ చేయాలి అంతే. ఇప్పుడు 8 మందిలో నలుగురు మంచిగా మాట్లాడతారు, ఒక ఇద్దరు ఓకే మీడియంగా మాట్లాడతారు, ఇంకొక ఇద్దరు మాత్రం వరస్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏంటంటే ఇగ్నోర్ చేసి మనం ఎందుకు లైవ్లోకి వచ్చామో, మనం ఏ కంటెంట్ మనం ఇవ్వాలనుకుంటున్నాము జనాలకి అనేది ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే మన ఏ నెగిటివ్ కామెంట్స్ కూడా మనకి చెవికి వినిపించవు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు కాబట్టి. సో కళ్ళకు కూడా కనిపించవు అనమాట. సో అలా ఇగ్నోర్ చేసి మన కంటెంట్ని మనం ఇస్తే ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మన కంటెంట్ రీచ్ అవుతుంది, మనం సక్సెస్ అవుతాం అంతే. దాని గురించి నేను 2 డేస్ బాధపడేదాన్ని. ఒకరోజు అయితే నిజంగా నేను చెప్తున్నాను, ఒకరోజు అయితే ఒక అతను పెట్టిన కామెంట్ చూసి ఒక 3-4 డేస్ నేను అసలు లైవ్ చేయలే. తర్వాత నేనే మోటివేట్ చేసుకొని ఓకే యూ క్యాన్ డూ ఇట్ అని నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేశాను. అలాంటి వాళ్ళు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. కానీ జస్ట్ ఒకే ఒక మంత్ర, ఇగ్నోర్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఓకేనా? మీరు కూడా ఏ ఫీలింగ్ పెట్టుకోవద్దు. హ్యాపీగా కొత్త యూట్యూబర్స్ కంపల్సరీగా మినిమం 1 అవర్ అయినా లైవ్లోకి వెళ్ళండి. మీ కంటెంట్ని లైవ్లో కూడా చూపించండి. ఖచ్చితంగా మీరు కూడా నాలా కొంతలో కొంత సక్సెస్ అయితే అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్